హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ SWP సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఎంత? 15 lakhs రూపీస్. ఇక ఎవ్రీ మంత్ మన అవసరాల కోసం, చిన్న చిన్న అవసరాల కోసము, లేదా మనము రిటైర్డ్ పర్సన్ అనుకుంటే మన చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా, ఆ అవసరాల కోసం మనం విత్డ్రా చేసుకుంటాం. ఎంత విత్డ్రా చేసుకుంటాము? ఒక 7,500 మంత్లీ. ఒక 7,500. ఎందుకు తక్కువ ఎక్కువ చేసుకోకూడదు? మీ ఇష్టం. బట్ 7,500 విత్డ్రా చేసుకుంటే ఏం జరుగుతుందో మీకు చెప్తా చూడండి. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ మీకు ఇక్కడ కనబడుతుందా 11.28% అని చూడండి ఇక్కడ. సో మ్యూచువల్ ఫండ్లో కొన్ని వందల కొద్ది మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని వందల కొద్ది. ఓకే, వాటిని యావరేజ్ చేసినప్పుడు వాటి యొక్క పర్ఫార్మెన్స్ తక్కువ ఎక్కువ వస్తుంది. యావరేజ్గా పక్కాగా 11.28% వస్తుంది. చూశారు కదా, 11.28. ఇది ఇక్కడ ఏముంది? AMFI, అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్లో ఎవరైనా ఒక 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, అలాంటే ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్లో 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆల్రెడీ 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ప్రాక్టికల్గా పొందిన వాళ్ళని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాం అన్నట్టు. సో 11.28% ఎవ్రీ మంత్ మనకు ప్రాఫిట్ వస్తుంది ఈ 15 lakhsలో. సో అందులో ఇంచుమించుగా మనం సగం 6% ఎంత విత్డ్రా చేస్తున్నాం? 6% విత్డ్రా చేస్తున్నాం. అంటే 7,500 మంత్లీ విత్డ్రా చేస్తున్నాము. ఇంకొక 6% 7,000 రూపీస్ ఉంది, అది ఆ అసలు అమౌంట్కు 15 lakhsకు యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఎవ్రీ మంత్ మనం 7,500 విత్డ్రా అయ్యేగా ఒక 20 years పీరియడ్లో, అంటే 24 monthsలో మనం టోటల్గా విత్డ్రా ఎంత చేసుకుంటాము? 18 lakhs తీసుకుంటాం. మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం? జస్ట్ ఓన్లీ 15 lakhs మాత్రం ఇన్వెస్ట్ చేసినాం. 20 yearsలో 240 monthsలో మనం 18 lakhs విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేసుకోగా అంటే ఎవ్రీ మంత్ మనం 7,500 తిని తాగంగా, ఎంజాయ్ చేయంగా, అనుభవించంగా ఇంకా 18 lakhs వచ్చేస్తుంది. ఆ 18 lakhs మనం ఖర్చు పెట్టిన కింద లెక్క మనం విత్డ్రా చేసుకున్నాం. మొత్తం 20 yearsలో 18 lakhs విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేయంగా ఆఫ్టర్ 20 years తర్వాత ఎంత ఉంది? ఇంకా 65 lakhs ఉంది. మనం పెట్టిందేమో 15,000. ఎవ్రీ మంత్ 7,500 లెక్కన 18 lakhs విత్డ్రా చేసేసుకున్నాం. 65 lakhs ఇంకా ఉంది 20 yearsకి. అంతే. చూశారు కదా మిత్రులారా, టోటల్గా ఎంత అయింది? మనం విత్డ్రా అమౌంట్ ప్లస్ ఉన్న అమౌంట్ 65 lakhs ఉన్నది, విత్డ్రా చేసింది 18 lakhs, టోటల్గా 83 lakhs వచ్చేసినాయి. అంటే మనం 15 lakhs కనుక ఇన్వెస్ట్ చేసి మన సొంత అవసరాల కోసము, చిన్న చిన్న అవసరాల కోసము, పిల్లల స్కూల్ మంత్లీ ఫీజు అన్న ఏదో ఒక అనుకున్నప్పుడు, ఓకే, విత్డ్రా చేయంగా కూడా మొత్తం 65 lakhs అయింది, టోటల్ 83 lakhs అయింది. ఇది అంటే మీరు ఒక్కసారి కనుక 15 lakhs కనుక ఇన్వెస్ట్ చేసి వదిలిపెడితే అగైన్ ఇప్పుడు ఈ 65 lakhs ఉన్నాయి కదా, మళ్ళీ మీ భావితరాల వరకు ఎప్పటికంటే దట్ మీన్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు 7,500 విత్డ్రా చేసుకోవచ్చు. 12% కదా, 11.28% మనకి వచ్చిన ప్రాఫిట్లో 6% తీసుకుంటున్నాం. మిగతా ఒక ఇంచుమించు 6% అగైన్ యాడ్ అవుతూనే ఉంటుంది. అంటే తరతరాలకు మీ ముని మనవరులకి, అంటే మీ యొక్క ఎలా అంటే మీ పేరు ఎప్పటికి చిరస్మరణీయంగా ఉంటుంది. మీ యొక్క సర్నేమ్తో మీ యొక్క అమౌంట్ అనేది ఎల్లకాలం వెళ్తూనే ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్ చేయండి. వీటి కంట్రోల్ కోసము, ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క కంట్రోల్ కోసము మానిటర్ చేస్తుంది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుంది. సో కాబట్టి అవకతవకలు జరగకుండా సెబీ చూస్తుంది. ఈ సెబీని ఎవరు రిక్రూట్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి చేస్తారు. సో సేఫ్గా ఉంటుంది మన డబ్బులు. ఓకే, తర్వాత ఎవ్రీ మంత్ మనకు డబ్బులు వచ్చేస్తాయి. సార్ మన సేఫ్ అయినా మన డబ్బులు అలా పెడతా అంటే చెప్తానండి. ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా ప్రాఫిట్ కోసం పనిచేస్తాయి. మనం ఒక పాన్ డబ్బా పెట్టుకుందాం అనుకుందాం, అవునా కదా, పనిచేస్తాం. ఒక టిఫిన్ సెంటర్ పెట్టాం, ఎక్కడ నడుస్తుంది, ఎలా నడుస్తుంది అని ఆలోచించి చేస్తాం మనం. సో కాబట్టి మనకు చిన్న చిన్న కొద్ది చదువుకున్న వాళ్ళకే, కొద్ది డబ్బు ఉన్న వాళ్ళకి ఇలా ఉంటే, ప్రతి కంపెనీకి ఎలా ఉంటుందంటే విజన్,
ఫ్యూచర్ విజన్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా ఒక ఐఐఎం చదువుకున్న మేనేజ్మెంట్ స్టూడెంట్ను అపాయింట్మెంట్ చేసుకొని సేల్స్ పెంచుకుంటుంది. ఒక తర్వాత ఐఐటి చదువుకున్న జీనియస్లను సైన్స్ మన పెద్ద పెద్ద యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టర్స్ సైంటిస్ట్లో పెట్టుకొని ఆర్ఎండ్ రీసెర్చ్ చేస్తారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన డబ్బులు ఎటుపోవు. 10 కంపెనీలు, ఒక కంపెనీ 2 కంపెనీలు పోవచ్చు, కానీ మిగతా అన్ని కంపెనీలు ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కంపెనీ ఉందనుకుందాం. ఇప్పుడు కార్ ఏం నడుస్తుంది, ప్రజెంట్ డీజిల్ పెట్రోల్ నడుస్తుంది, అండ్ తర్వాత ఎలక్ట్రిక్ బ్యాటరీ. ఫ్యూచర్లో ఇంకా హైడ్రోజన్ మీద నడవాలా, లేకుంటే సోలార్ మీద నడవాలా, ఇలా రీసెర్చ్ చేస్తుంటారు. మనం రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. అలాగే మార్కెటింగ్, ఇట్లా ఏ కంట్రీలో ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలి, ఎంత సేల్స్ పెంచుకోవాలని నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి అన్నట్టు. సో మీ డబ్బులు కనుక ఈ మ్యూచువల్ ఫండ్లో ద్వారా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయనైతే మీకు పక్కా డబ్బులు వస్తాయి. ఈవెన్ స్టాక్ మార్కెట్ బాగాలి కదంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అగైన్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ఫారిన్ కంట్రీస్లో ఉన్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి డబ్బులు అనేవి ఎటుపోవు. సో యు ఆర్ ద స్లీపింగ్ పార్ట్నర్ ఆఫ్ ద ఇండియా స్టాక్ మార్కెట్ లిస్ట్లో అయిన 5,000 కంపెనీలకి యు ఆర్ ద స్లీపింగ్ పార్ట్నర్. ఫీల్ ప్రౌడ్. ఓకే. సో వన్ టైం 15 lakhs ఇన్వెస్ట్ చేయండి. ఎవ్రీ మంత్ 7,500 విత్డ్రా చేసుకోండి. ఆఫ్టర్ విత్డ్రా చేసుకోగా 20 years తర్వాత 65 lakhs ఉంటుంది. ఇట్లా ఇది మీ నామినీకి ఉంటుంది. ఎప్పటికీ నిరంతరం ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది బ్రదర్స్. సో ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి, సంతోషంగా జీవించండి. జై హింద్.